బీజేపీకి వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెయ్యలేనని చెప్పిన దొంగ ఎవరు? నేను అడుగుతున్నా ఇప్పుడు. ఇది నాటకం. ఈ రోజు నాటకం ఆడుతున్నాడు. జగనాసుర రక్త చరిత్ర ఇదే సాక్షి గెజిట్. ఇది నీకు ధైర్యం ఉంటే రా, పెనుగొండకు రా, కదిలి రా, పిలిపించా రా, కదిలి రా. చర్చకు రా, కదిలి రా. ఎవరు వివేకాన్ని చంపారో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీకు? ఏమయ్యా తమ్ముళ్ళు, హత్యలు చేసే వాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా? అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ ప్రాణానికి రక్షణ ఉందా? మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? వేదిక పైన రక్షణ ఉందా? ఇలాంటి దుర్మార్గుడు అవసరమా మనకు? అవసరం లేదంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. తమ్ముళ్ళు, నా బాధ ఇదే. నేను ఆ రోజు రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ, తీవ్రవాదులపైన పోరాడిన పార్టీ, మత విద్వేషాలు నియంత్రణ చేసిన పార్టీ. రాజకీయ రౌడీలు నాకు ఒక లెక్క కాదు. ఈరోజు రేపు చెప్తున్నా, ఇష్టానుసారంగా మా కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వేధిస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. దెబ్బకు దెబ్బ, మంచికి మంచి. తమాషా అనుకోవద్దండి. అనంతపురం జిల్లాలో రక్తాన్ని పారించారు. ఆ రోజు నేను వచ్చి నీళ్లు బారించాను. మళ్ళీ కబ్జాలు చేయాలనుకుంటున్నారు, నాశనం చేయాలనుకుంటున్నారు. ఇది మీ వల్ల కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత 5 కోట్ల మంది మేము తీసుకున్నాం. దానికి నిమిత్త మాత్రుడుగా, మీ నాయకుడుగా, మీ సేవకుడుగా నేను ముందుకెళ్తా. నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కూడా ముందుకెళ్తాం. ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? తమ్ముళ్ళు, ఇష్టానుసారంగా చేసి 3 ముక్కలాట ఆడాడు. 3 రాజధానుల పేరుతో నాశనం చేశాడు. రాష్ట్రాన్ని మొత్తం ఇది చేశాడు. అందుకే సూపర్ 6 తీసుకొచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదరికం నిర్మూలన చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఉన్నారు తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కొంతమంది. పెనుగొండ శంకర్ నారాయణ ఎమ్మెల్యే మొన్నటి వరకు ఇంకా ఉన్నాడు. సీటు తిరిగి అనంతపూర్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కళ్యాణదుర్గం సర్వాన్ని దోచేసుకున్నటువంటి ఇంకొక మంత్రి ఇక్కడికి వచ్చింది. సొంత నియోజకవర్గంలో గెలవలేరు. అక్కడ చెత్త, ఇక్కడ బంగారం అయిపోతున్న తమ్ముళ్ళు. చెత్త చెత్తే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే సబితను ఇక్కడ అభ్యర్థిగా పెట్టాం. ఇక్కడ ఎమ్మెల్యే నరుగు చూస్తే నియోజకవర్గాన్ని తమ్ముళ్ళకు అప్పచెప్పి 100 ఎకరాలు దోచేశాడు. పెన్నా నది నుంచి బెంగళూరుకి
ఇసుక అక్రమ రవాణా చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి ఎమ్మెల్యే పోయాడు. కానీ ఇంకొక ఆవిడ వచ్చేది పాపం ఆయన కంటే భయంకరమైన వ్యక్తి. నేను అడుగుతున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని, మొన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోలు తీస్తా ఉంటే వైఎస్ఆర్ గూండాలు ఆయన పైన దాడి చేశారు. గూండాలారా జాగ్రత్తగా ఉండండి. ఆయన మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు.